హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో గర్భవతులు తాటి ముంజలు తినవచ్చా లేదా అని చాలా డౌట్గా ఉంటారు. అటువంటి వారి కోసం మనం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భం దాల్చిన తర్వాత చాలామందికి అనేక రకాల ఫుడ్స్ అన్నమాట. వాటిల్లో ఈ ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి కామన్గా దొరికే ఫ్రూట్ ఏంటంటే తాటి మంజులు. ఈ తాటి మంజులు అనేవి తినవచ్చా లేదా అని గర్భవతులు చాలా వరకు సందేహపడుతూ ఉంటారు. ఇది చూడండి, ఒకసారి వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇక గర్భవతులు తాటి మంజులు తినవచ్చా లేదా అని చూసుకున్నట్లయితే తినవచ్చండి. అది కూడా పర్ డేకి 3 to 4 మాత్రమే తినాలి. మరీ విపరీతంగా అయితే తినకూడదు. ఎందుకంటే ఏదైనా కానీ లిమిట్ వరకు తీసుకోవాలి తప్ప ఎక్కువగా తీసుకుంటే ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఈ తాటి మంజుల్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది మనకి బాడీకి డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. అలాగే ఈ తాటి మంజులు తినడం వల్ల మలబద్ధకం కూడా తగ్గుతుంది. ఎందుకంటే దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకు ఈ తాటి మంజులు తినడం వల్ల మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండి మన మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. ఎండాకాలంలో గర్భవతులు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మలబద్ధకం, ఇలా డీహైడ్రేషన్ ప్రాబ్లము ఇలా ఉంటాయి. కాబట్టి అటువంటి వారికి ఇదైతే చాలా వరకు యూజ్ అవుతుంది. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండి ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఈ బాడీ అనేది చాలా వరకు ఫ్రీ అప్ అవుతుందన్నమాట. ఇక దీంట్లో మల్టీ విటమిన్స్ అనేవి అంటే విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాటర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కూడా మనం ఏ విధంగా తీసుకోవాలంటే ఫ్రెష్ తాటి గింజలు అయితే తీసుకోవాలి. ఎక్కువగా స్టోర్ చేసిండేటివి ఫ్రిడ్జ్లో పెట్టి యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటివి అస్సలు తినకూడదు. ఫ్రెష్గా తీసుకొచ్చుకున్నవి తినవచ్చండి. అప్పటికప్పుడు తీసుకొని తినాలి. ఫ్రెష్గా తీసుకోవడం వల్ల మంచి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అలాగే స్టోర్ చేసుకొని అయితే అస్సలు తినకూడదు. ఫ్రెష్గా అయితే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా ఇవి దీంట్లో ఎక్కువ షుగర్ ఉండదు కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు, షుగర్ పేషెంట్స్ కూడా ఈ తాటి గింజలు అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎక్కువగా స్వీట్గా కూడా ఉండదు అన్నమాట. అందువల్ల ఇది తీసుకోవడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేవు. ఇవి తీసుకోవడం వల్ల కొంచెం లాభాలే తప్ప నష్టాలు అయితే ఎటువంటి వారికి లేవండి. ఎందుకంటే దీంట్లో షుగర్ పేషెంట్స్ కానీ లేకపోతే బీపీ ఎక్కువగా హైపర్ టెన్షన్ ఇలాంటివి ఉన్న వాళ్ళకు కూడా ఇవి ఎటువంటి హాని అయితే కలిగించవు. అందువల్ల ఇవి తీసుకోవడం వల్ల మంచిదే జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ వీడియోస్ ఫాలో అవ్వండి. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.